అబ్బా నెలంతా పని చేయకున్నా జీతం ఇస్తే బాగుండు కదా. 100 నోట్ ఇయ్యకున్నా బండిల పెట్రోల్ కొడితే ఎంత మంచిగా ఉంటుందో. బస్ ఎక్కి పైసలు ఇయ్యకున్నా టికెట్ కొడితే, ఆటోలో ఛార్జీ కట్టకున్నా ఇంటికాడ దిగబెడితే ఇంకా మంచిగా ఉంటుంది కదా. హలో, ఏం మాట్లాడుతున్నావు? గట్ల కుదురుతుందా అని అంటున్నారులే. కానీ పోరల చదువు కాడ గట్లనే నడుస్తుంది. కాకుంటే 5లో ఫెయిల్ అయితే ఆడనే ఆగాలే, 8లో ఏం రాయకుంటే 9కి పోలేరు. ఈ కాంచెల్లి గిదే రూల్ నడుస్తుందట. కాకుంటే తెలంగాణ అంతటా కాదు, మన తాన సెంటర్ హ్యాండ్ ఓవర్లున్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ బళ్ళు, సైనిక్ స్కూళ్లలో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్లకు 2 నెలలు చదువు చెప్పి మళ్ళా పరీక్షలు పెడతారట. అందులో పాస్ అయితేనే పై తరగతులకు పంపుతారు, లేదంటే అదే క్లాస్ లో కూసబెడతారు. లెక్కకైతే గీ రూలు 10వ తరగతికే ఉంటది. కింది తరగతులలో పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంకో క్లాస్ లకు పోవుడే. ఇట్లయితే చదివినా చదవకున్నా సార్లే పాస్ చేస్తారని పోరలకు లాపర్వా పెరిగే ఛాన్స్ ఉందట. మరి ఎట్లున్నాయి ఇప్పటి చదువులు? పోయి చూసి చదవమంటే మాట రాదు, ఎక్కాలు చెప్పమంటే దిక్కులు చూస్తారు. లెక్కలలో గుండు సున్నాలు, తెలుగులో 35 మార్కులకే ముక్కుడు. అమ్మా నాయనలు బడికి పంపుతున్నారు కాబట్టి పోతున్నామని పోరలు, మాకు ఫీజులు వస్తున్నాయి సాలని స్కూల్ వాళ్ళు. కానీ 5 దాకా ఓ లెక్క, ఆ 10క ఇంకో లెక్క ఉంటది చదువు. చిన్న బడికి వెళ్ళి పెద్ద బడిలోకి పోతారు. ఇక 8లో ఏం రాయకుంటే అంతకంటే గొట్టుగుండే 9లో పాస్ అవుతారా? ఆల్రెడీ దేశమంతా 16 రాష్ట్రాలల్లో అన్ని స్కూళ్లలో అమలు చేస్తుంటే కడమ రాష్ట్రాలల్లో పాత రూలే నడుస్తుంది. అమ్మో అని బుగులు పడి మూలకు పెట్టిన ఒయిలు ముంగటేసుకొని చదివినట్టు చేశారు తమ్ముళ్ళు. ఏం రంది పడకుర్రి, పక్కా పాస్ అవుతారు. కానీ 10లో ఫెయిల్ అయితే ఇంటికే, గది సుతా చూసుకోండి మళ్ళా.